హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పర్యాటక స్థలాల్లో ఒక్కటైన కన్యాకుమారిలో చూడదగ్గ ప్లేసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ ఫేమస్ సన్ రైజ్ సన్సెట్, సూర్యోదయం సూర్యాస్తమయం. తర్వాత ఇక్కడ త్రివేణి సంగమం అండి. బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్ ఇక్కడ కలుస్తాయి. దీనిని త్రివేణి సంగమం అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చి కన్యాకుమారి బీచ్. ఇక్కడ నీళ్ళు అనేది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయండి, క్లీన్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ తిరువల్బార్ స్టాచ్యూ, దాని పక్కనే మనకు వివేకానంద మెమోరియల్ రాక్ ఉంటుంది అండ్ గాంధీ మెమోరియల్ ఉంటుంది. సునామీ వచ్చినప్పుడు చనిపోయిన వాళ్ళ కోసం మెమొరీగా ఒకటి మెమోరియల్ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మన అమ్మవారు, అదే కన్యాకుమారి దేవి అమ్మవారి స్పెషాలిటీ ఏంటంటే డైమండ్తో చేసిన నోస్ రింగ్, అదే ముక్కు పుడక. మీరు తప్పకుండా దర్శించండి అమ్మని చూసినప్పుడు. ఆ నోస్ రింగ్ని మాత్రం దగ మెరిసిపోతూ ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా స్ట్రీట్ షాపింగ్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చీప్ అండ్ బెస్ట్గా ఉంటుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఫేస్ అవుతారు. ఇక చుట్టుపక్కల చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి సుచింద్రం టెంపుల్ అండి. దీని మీద నేను షార్ట్ చేస్తున్నాను, దాని లింక్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. చాలా అంటే చాలా మంచి టెంపుల్, అసలు చూడాల్సిన టెంపుల్ అనమాట. ఇది తనుమలై టెంపుల్ అని కూడా అంటారు. ఇంకోటి వచ్చేసి పద్మనాభపురం ప్యాలెస్ అనమాట. ఇవి చుట్టుపక్కల ఉంటాయి కన్యాకుమారికి. సో తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేసెస్ని. ఇక నెక్స్ట్ వాటర్ ఫాల్స్, ఫోర్ట్స్ అవన్నీ ఉన్నాయి, అది మీ ఇష్టం. కంపల్సరీగా నేను చెప్పిన ప్లేసెస్ని మాత్రం విజిట్ చేయండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.